పల్లవి తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోయి ఆ రోజుకు 11వ రోజు. పల్లవి నానమ్మ అయిన శాంతమ్మ ఏడుస్తూ ఉంటారు. 10వ రోజు దినాలకు వచ్చిన వారిలో దగ్గర వాళ్ళు ఉండి పల్లవి బాధ్యత ఎవరు తీసుకుంటారని అడుగుతారు. పల్లవి బాబాయి అయిన మూర్తి పల్లవి బాధ్యత తానే తీసుకుంటానని, తన కూతురు చారు ఒక్కతే కాదని, పల్లవి కూడా తన సొంత కూతురే అని, ఇక నుంచి తనకు 2 కూతుర్లని చెప్తాడు. దాంతో అందరూ పల్లవి బాధ్యతను మూర్తికి అప్పగించి వెళ్ళిపోతారు. పల్లవిని శాంతమ్మను కొన్ని రోజులు బాగా చూసుకుంటున్నట్టు నటించి తర్వాత ఒకరోజు మూర్తి శాంతమ్మతో, అమ్మ, పల్లవికి చారుకి పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళని పల్లెటూరులో కాకుండా సిటీలో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అందుకే మనం కూడా అక్కడే ఉంటే వాళ్లకు దగ్గరలో ఉంటే బాగుంటుందని సిటీలో ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. మన పొలం ఇల్లు అమ్మేసి ఇల్లు తీసుకొని పల్లవి చారుల పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుందని చెప్తాడు. పుట్టి పెరిగిన ఊర్లోని ఇల్లు పొలం అమ్ముకొని అక్కడెక్కడో ఎందుకురా అని శాంతమ్మ అంటుంది. మూర్తి భార్య అయిన రాగిని, అత్తమ్మ, పిల్లలిద్దరూ మనకు అంత దూరంలో ఉంటే వాళ్ళు ఉండలేరు, మనము ఉండలేము వాళ్ళని వదిలిపెట్టి, అందుకే పిల్లల కోసం అక్కడికి వెళ్దాం అత్తయ్య అని అడుగుతుంది. నిజమే, పిల్లలెప్పుడూ మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిందే లేదు. వాళ్ళక్కడ మేమిక్కడ ఉంటే వాళ్ళు ఉండలేరు, మేము ఉండలేము, వెళ్ళడమే మంచిదనుకుంటా అని సరే అని చెబుతుంది. నెల రోజుల తర్వాత సిటీలో ఇల్లు తీసుకున్నానని ఇక్కడ పొలము ఇల్లు అమ్మేసి అందరినీ సిటీకి తీసుకొని వెళ్ళిన మూర్తి పల్లవిని శాంతమ్మను బస్టాండ్లో కూర్చోమని చెప్పి, అమ్మ, మేము టిఫిన్ చేసి నీకు పల్లవికి తీసుకొస్తాం, పల్లవి అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పల్లవి శాంతమ్మలు ఎంతసేపు చూసినా రాకపోయేసరికి పల్లవి ఒకసారి వెళ్ళి నువ్వు చూసిరమ్మా, ఏమైందో, ఇంకా రాలేదు అని చెబుతుంది. పల్లవి పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇంకా కొంచెం దూరంలో ఉన్న 2-3 హోటళ్లలో కూడా చూస్తుంది. వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా శాంతమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ, బాబాయ్, పిన్ని, చెల్లె ఎక్కడా కనిపించలేదు, ఏ హోటల్లోనూ లేరు, చుట్టుపక్కల ఉన్న అన్ని హోటళ్లలో చూసి వచ్చాను అని చెబుతుంది. శాంతమ్మ కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు వీళ్ళు అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న పల్లవితో, అమ్మా పల్లవి, నువ్వు కంగారు పడకు, వస్తారులే, చారుకి బాగా ఆకలేస్తుంది అన్నారు కదా, పండ్లు గిట్ల తీసుకోవడానికి వెళ్ళారేమో, నువ్వు కంగారు పడకు అని అక్కడే కూర్చోమని సాయంత్రం వరకు ఎదురు చూస్తారు. ఎంతకీ రాకపోయేసరికి పొద్దున్నుంచి ఏమీ తినలేదని బాగా ఆకలేస్తుందని పల్లవితో, అమ్మ పల్లవి, నువ్వు వెళ్ళి అన్నం తిని నాకు తీసుకొని రామ్మా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ మూర్తి వస్తే మనం కనిపించకపోతే కంగారు పడతాడు అని పల్లవికి డబ్బులిద్దామని బ్యాగ్ ఓపెన్ చేసిన శాంతమ్మకు అందులో ₹1 కూడా కనిపించకపోయేసరికి బ్యాగులోని డబ్బంతా ఏమైందని బ్యాగు సంచి చూస్తుంది. అందులో ₹1 లేకపోగా కేవలం వాళ్ళిద్దరి బట్టలే ఉంటాయి. అప్పుడు శాంతమ్మకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని శాంతమ్మ ఏడుస్తూ ఉంటుంది. శాంతమ్మ ఏడవడం చూసిన పల్లవికి ఏమీ అర్థం కాక, ఏమైంది నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. శాంతమ్మ పల్లవితో, మీ బాబాయ్, పిన్ని మనల్ని మోసం చేసి డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళమని చెబుతుంది. శాంతమ్మ పల్లవిలు ఏడుస్తూ రాత్రి వరకు అక్కడే కూర్చుంటారు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్ల మళ్ళీ ఏడుస్తూ ఉండడంతో బాగా నీరసంగా అయిపోయి ఒంట్లో ఓపిక లేకపోవడంతో శాంతమ్మ కనీసం పల్లవికైనా కొంచెం అన్నం పెట్టించాలని పక్కనే ఉన్న హోటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ హోటల్ ఓనర్కు వాళ్ళనుకు జరిగిందంతా చెప్పి తన మనవరాలకి కొంచెం అన్నం పెట్టమని ఏడుస్తూ వేడుకుంటుంది శాంతమ్మ. శాంతమ్మ చెప్పింది విన్న హోటల్ ఓనర్ వాళ్ళ మీద జాలితో ముందు ఇద్దరికీ అన్నం పెట్టించి తర్వాత వాళ్ళకి
హోటల్లోనే పనిచ్చి అక్కడే ఉండడానికి ఏర్పాటు కూడా చేయిస్తాడు. అలా పల్లవి, శాంతమ్మ ఆ హోటల్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉండిపోతారు. మూర్తి, రాగిణి, చారు ఇంటికి వచ్చి సంతోషంగా వాళ్ళ పీడ విరగడయింది అని అనుకుంటూ నవ్వుకుంటారు. చారు ఆ పల్లవిని బస్టాండ్లో వదిలేసి వచ్చి, మంచి పని చేశారు నాన్న, లేకుంటే ఎప్పుడు చూసినా అందరూ దాన్నే పొగుడుతారు. అందంగా ఉంటుందని, మంచిగా చదువుకుంటుందని, బాగా పనిచేస్తుందని, దానికి మంచి భర్త వస్తాడని, బాగా చూసుకుంటాడని అందరూ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి భర్త కాదు కదా, మంచి తిండి కూడా దానికి దొరకదు, అడుక్కొని తినాలి అని అంటుంది. రాగిని, అది నీకన్నా బాగా చదువుతుందనేగా 10వ తరగతి దానికా మంచి మార్కులు వచ్చిన తర్వాత నువ్వు ఫెయిల్ అవ్వడంతో అది నీకన్నా ఎక్కువ చదవద్దని ఆడపిల్లని దూరం పంపిస్తే అక్కడ ఉండలేదని ఆ ముసల్దాంతో చెప్పి దాని చదువు ఆపించాలి అనుకున్నాం. కానీ ఆ కాలేజీ వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్స్ అయినా రాపించండి అని చెప్పడంతో అడ్మిషన్ వేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కూడా డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసినా కూడా దానికే మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో నేను చూస్తాను అని మా కళ్ళ ముందు నీకన్నా అది సంతోషంగా ఉంటే మేము ఎలా చూస్తూ ఊకుంటాం అని చెప్తుంది. మూర్తి, మనకు ఇల్లు అమ్మిన వ్యక్తి చారుకి మంచి సంబంధం చూడమని చెప్పిన అతను ఒక సంబంధం చూశాడట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట, నెలకు ₹1,00,000 జీతమట. రేపు వాళ్ళని చూసుకోవడానికి రమ్మన్నాను అని చెప్తాడు. తెల్లారి వాళ్ళు రావడం, చారును చూసుకొని నచ్చిందని చెప్పడం, వాళ్లకు డబ్బు మీద ఆశ లేదని, కట్నం కూడా వద్దని చెప్పడంతో రాగిణి, మూర్తి, చారు చాలా సంతోషిస్తారు. పెళ్ళికి ముహూర్తాలు కూడా త్వరగా పెట్టుకొని నెల రోజుల్లోనే పెళ్ళి అయిపోతుంది. ఇక్కడ శాంతమ్మ, పల్లవీలు పని చేస్తూ ఉంటారు. పల్లవి చురుకైన పిల్ల కాబట్టి ఆ హోటల్లో వంటలన్నీ త్వరగా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళకన్నా రుచికరంగా చేస్తుంది. అలాగే వాళ్ళ ఓనర్ సహాయంతో ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని డిగ్రీలో అడ్మిషన్ వేసి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతుంది. పల్లవి పట్టుదల చూసిన హోటల్ ఓనర్ తన కొడుకు ఈశ్వర్తో తను కోచింగ్ తీసుకున్న బుక్స్ ఇవ్వమని, పల్లవికి ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని చెప్తాడు. పల్లవికి తన బుక్స్ ఇవ్వడానికి వచ్చిన ఈశ్వర్ పల్లవిని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. కానీ ఆ విషయం చెప్తే తనకు ఇష్టం లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతారేమో, వాళ్ళకు అసలే ఎవరూ లేరు అని ఇష్టాన్ని మనసులోనే దాచుకొని పల్లవికి బుక్స్ ఇచ్చి ఎలా చదువుకోవాలో చెప్పి, మా నాన్నకు చదివే వాళ్ళంటే బాగా ఇష్టం పల్లవి, అందుకే నన్ను ఎప్పుడూ హోటల్ దగ్గరికి కూడా రానివ్వకుండా బాగా చదువుకోమని చెప్తాడు. నువ్వు బాగా చదువుతావని ఎప్పుడు నాన్న నిన్ను పొగుడుతూ ఉంటాడు. నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నిన్ను కలవాలని ఈ బుక్స్ స్వయంగా నేనే తీసుకొచ్చాను అని చెప్తాడు. పల్లవి, అవును, అంకుల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మాకు ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో అంకుల్ మాకు అన్నం పెట్టి పనిచ్చి నీడను కూడా ఇచ్చారు. పైగా నాకు చదువుకోవడానికి కూడా హెల్ప్ చేస్తున్నారు అని అంకుల్ని ఎంత గొప్ప మనసో మాటల్లో చెప్పలేను అని పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈశ్వర్ పల్లవితో, ఏడవక్ పల్లవి, మీకు మంచి జరుగుతుంది, నీకు చదువుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు బాగా చదివి గొప్ప పొజిషన్లో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంటే శాంతమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏమైందో తెలియని పల్లవి శాంతమ్మను పట్టుకొని, నానమ్మ, ఏమైంది నానమ్మ నీకు అని ఏడుస్తుంది. వెంటనే ఈశ్వర్ తన కారులో శాంతమ్మను ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ శాంతమ్మను చెక్ చేసి తను చాలా నీరసంగా ఉంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు. పల్లవి, రెస్ట్ తీసుకుంటే బాగైపోతుంది కదా డాక్టర్ అని అడుగుతుంది. బాగైపోతుంది, వయసు పెరుగుతుంది కదా, ఎక్కువ పని చేయించకూడదు అని చెప్తాడు. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్తాడు. పల్లవి శాంతమ్మను చూసుకుంటూ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకోవడం కష్టమని
తన నాన్నని ఒప్పించి పల్లవిని శాంతమ్మను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఈశ్వర్. పల్లవిని శాంతమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. అలాగే పల్లవిని ఫ్రీ కోచింగ్ క్లాసెస్కి కూడా తీసుకువెళ్తాడు. ఈశ్వర్ వాళ్ళని కేరింగ్గా చూసుకోవడంతో మెల్లమెల్లగా పల్లవి కూడా ఈశ్వర్ని ఇష్టపడుతుంది. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిని తలుచుకొని ఈశ్వర్కి ఆ విషయం చెప్పదు. ఒకరోజు తన నోట్స్ ఈశ్వర్ దగ్గరే ఉండటంతో ఆ రోజు ఈశ్వర్ ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ అమ్మగారిని అడిగి ఈశ్వర్కి రూమ్కి వెళ్ళి తన నోట్స్ వెతుకుతుండగా తన బుక్స్లో పల్లవి ఫొటోస్ అలాగే లెటర్స్ దొరుకుతాయి. ఆ లెటర్ చదివిన పల్లవికి ఈశ్వర్కి తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. తర్వాత ఆ లెటర్స్ అక్కడే పెట్టి తన నోట్స్ తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చిన ఈశ్వర్కి పల్లవి తన రూమ్కి వచ్చిందని ఆ లెటర్స్ చదివిందని తెలిసి తనకు ఎదురుగా వెళ్ళాలంటే భయమేసి పల్లవిని తప్పించుకొని తిరిగేవాడు. అలా కొన్ని రోజులకి గ్రూప్స్ ఎగ్జామ్స్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత రిజల్ట్ రావడంతో పల్లవికి గ్రూప్ 1 ఆఫీసర్ జాబ్ వస్తుంది. ఈశ్వర్కి కొంచెం మార్క్స్ తక్కువ రావడంతో పల్లవి కంటే తక్కువ పొజిషన్ ఉన్న జాబ్ వస్తుంది. పల్లవి శాంతమ్మతో పాటు ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. ఈశ్వర్ వాళ్ళ నాన్న పల్లవిని మెచ్చుకుంటాడు. ఈశ్వర్ పల్లవికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. అప్పుడు పల్లవి నీతో కొంచెం మాట్లాడాలి ఈశ్వర్ అంటుంది. ఈశ్వర్కి చాలా భయం వేస్తుంది. కొంపదీసి నేను తనని ప్రేమిస్తున్న విషయం గురించి అయితే కాదుగా, అమ్మ నాన్నకు ఆ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఈశ్వర్ భయపడతాడు. కానీ పల్లవి ఈశ్వర్తో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈశ్వర్, నీ బిహేవియర్ కేరింగ్ నువ్వు నాకు చాలా చాలా ఇష్టం. అలాగే అంకుల్ ఆంటీ నన్ను కన్న కూతుర్లా చూసుకున్నారు. అందుకే మీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఈ కుటుంబంలో ఒక భాగం అవుదామని అనుకుంటున్నాను అని చెప్పడంతో ఈశ్వర్కి చాలా సంతోషం వేస్తుంది. గాలిలో తేలినట్టుగా అయిపోతాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారో అని వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళకి పల్లవి అంటే మొదటి నుంచి ఇష్టం ఉండడంతో ఇంకా పల్లవి తన కోడలుగా వస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటారు. వాళ్లకు పోస్టింగ్ రాగానే పెళ్లి చేసుకొని సంతోషంగా వాళ్ళ కొత్త జీవితాలను ప్రారంభిస్తారు. ఒకరోజు పల్లవి వాళ్ళని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన బాబాయ్ పిన్ని చారులు తనని కలవడానికి వస్తారు. వాళ్ళని చూసిన పల్లవి ఆఫీస్లో మాట్లాడడం కుదరదని ఇంటికి రమ్మని చెబుతుంది. పల్లవి ఉంటున్న ఇల్లు చూసి ఎంత పెద్దగా ఉంది, ఎంతో బాగుంది అనుకుంటారు ఆశ్చర్యపోతూ. రండి బాబాయ్ కూర్చోండి అని చెప్పి నానమ్మ నానమ్మ ఎవరు వచ్చారో చూడు అని పిలుస్తుంది. ఎవరొచ్చారమ్మా అంటూ బయటకు వచ్చిన శాంతమ్మ మూర్తి రాగిని చారులను చూసి కోపంతో ఒరేయ్ పాపిస్టోడా, ఎందుకొచ్చావురా ఇక్కడికి? ఇంకా ఏం మిగులుందని నా చేత ఇల్లు పొలం అమ్మిచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి మమ్మల్ని బస్టాండ్లో వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోతారా? మా ఉసురు పోసుకున్న నువ్వు ఏమీ బాగుపడవురా అని అమ్మ పల్లవి వీళ్ళని ఇప్పుడే పోలీసులతో చెప్పి జైల్లో పెట్టించు, వీళ్ళు అంతకంతకు అనుభవించాలి అని పల్లవితో చెబుతుంది. పల్లవి ఆగు నానమ్మ, నువ్వు ఎక్కువ కోపం తెచ్చుకోకు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. వాళ్ళను మనం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ శిక్షను అనుభవిస్తున్నారు అని అనడంతో పల్లవి మాటలు అర్థం కాని శాంతమ్మ అలాగే చూస్తుంది. నేను నీకు అర్థమయ్యేలా చెప్తానులే, ఇలా కూర్చో అని చెప్పి శాంతమ్మను తన పక్కన కూర్చోబెట్టుకొని నానమ్మ వాళ్ళు మనల్ని వదిలేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోయి సిటీలో ఇల్లు కొనుక్కొని అలాగే ఆ ఇల్లు చూసిన వ్యక్తే చారుకి సాఫ్ట్వేర్ సంబంధం చూడడంతో సంతోషంగా పెళ్లి చేశారు. కానీ 3 నెలలకి ఆ ఇల్లు ఇంకొకరిదని వాళ్ళు వస్తారు. అలా వాళ్లతో గొడవ జరిగి ఇల్లమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను అక్కడ లేడని, అతని గురించి ఎవరికీ తెలియదని, అలాగే ఆ ఇల్లు ఇంకా చాలామందికి అమ్మిండని తెలుస్తుంది. అలా వాళ్ళు మోసపోయామని తెలిసి చారు దగ్గరికి వెళ్తారు.
అత్తమామ గురించి తెలుసుకున్న చారు భర్త వంశీ అప్పటిదాకా తను సాఫ్ట్వేర్ అని వాళ్లకు చాలా ఆస్తులున్నాయని నటించాడు. కానీ వాళ్ళ గురించి తెలిసి రోజు ఇంట్లోనే ఉండటం, తాగటం చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన చారుని కొట్టడం, అలాగే మూర్తిని రాగిణిని ఏదైనా పనికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. దాంతో వాళ్ళు ఒక హోటల్లో పనిచేస్తారు. కానీ ఒకరోజు వంశీ బయటకు వెళ్తుండగా అతనిని మూర్తి రాగిని వెంబడిస్తారు. అతను ఒక మటన్ షాప్ దగ్గర ఆగి ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ పనిచేయడం చూసిన రాగిని మూర్తి ఆశ్చర్యపోతారు. ఆ షాప్ ఓనర్, ఏంటి వంశీ ఇంత లేటుగా వచ్చావు? రోజు ఇలాగే వస్తున్నావు. ఇంకోసారి ఇలా లేటుగా వస్తే నిన్ను పనిలో నుంచి తీసేస్తా అని అనడంతో రాగిని మూర్తి ఒక్కసారిగా పిడుగుపడినట్టు అవుతుంది. అంటే అతను సాఫ్ట్వేర్ కాదు, ఒక మటన్ షాప్లో పనిచేస్తున్నాడు అని తెలిసి ఇంటికి వచ్చి చారుకి నిజం చెప్పి ముగ్గురు వంశీ రాగానే నిలదీస్తారు. తెల్లారి చారు లేచేసరికి వంశీ కనిపించకపోవడంతో ఇల్లంతా చూస్తుంది. ఎక్కడ కనిపించడు. పైగా తన బంగారం దాచిపెట్టిన డబ్బు గిట్లా కనిపించదు. వంశీ బంగారం డబ్బు తీసుకుని పారిపోయాడని అర్థమై ఏడుస్తూ కూర్చుంటారు. ఇంతలో ఇంటి ఓనర్ వచ్చి 3 నెలలు అవుతుంది ఈ ఇంటి రెంట్ కట్టగా, మర్యాదగా రెంట్ కట్టి ఇల్లు ఖాళీ చేస్తారా, లేదంటే పోలీసుల్ని పిలవాలా అని అనడంతో ఏం చేయాలో తెలియక రేపు ఇస్తామని బతిమిలాడి నైట్కు ఇంట్లోంచి పారిపోయి బస్ స్టాండ్కి వస్తారు. అక్కడే పాప్కార్న్, సమోసా అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు నా గురించి పేపర్లో రావడంతో అది చదివి నన్ను కలవడానికి వచ్చారు అని పల్లవి చెప్తుంది. అది విన్న శాంతమ్మ, మీరు మాకు అన్యాయం చేసినా ఆ దేవుడు మాకు ఒక దారి చూపించి మాకు న్యాయం చేశాడు. అలాగే మీరు చేసిన మోసానికి తగిన శిక్షను విధించాడు. మమ్మల్ని బస్టాండ్లో వదిలేసిన మీ బతుకులే బస్టాండ్ పాలు అయినాయి అని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. మూర్తి రాగిని శాంతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు ఉండడానికి స్థలము, తినడానికి తిండి కూడా లేదు. దయచేసి మమ్మల్ని నీతో ఉండనివ్వు అమ్మా అని అడుగుతాడు. కానీ శాంతమ్మ, ఏంటి నిన్ను ఇక్కడ ఉండనివ్వాలా? ఎలా అనుకున్నావు నేను ఇక్కడ ఉండనిస్తానని? చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేస్తే ఈ వయసులో నన్ను మోసం చేసి బస్టాండ్లో వదిలేయడమే కాకుండా కూతుర్లా చూసుకుంటానని చెప్పి పల్లవిని కూడా నాతో పాటు వదిలేసి వెళ్తావా? చిన్న పిల్లని జాలి కూడా లేకుండా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన పల్లవి అక్కడ ఆ హోటల్లో పనిచేసుకుంటూ నన్ను చూసుకుంటూ అటు చదువుకుంటూ నిద్ర ఆహారాలు లేకుండా ఎంత కష్టపడిందో. దయగల మహారాజు మాకింత అన్నం పెట్టి పనిచ్చి ఉండడానికి ఇంత చోటిచ్చిండు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సిటీలో మేము ఎక్కడ ఆగమైపోదుమో. ఇంకొక నిమిషం కూడా నువ్వు మా ముందు ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళావో అప్పుడే నువ్వు చనిపోయినట్టేనని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతుంది. దాంతో రాగిని పల్లవి దగ్గరికి వెళ్ళి, అమ్మ పల్లవి, నేను నీకు తల్లి లాంటి దాన్ని, అలాంటి మమ్మల్ని ఇలా వదిలిపెడతావా? నువ్వైనా దయ చూపించు, ఇక్కడ ఉండనివ్వు అమ్మ అని అడుగుతుంది. నువ్వు నాకు అమ్మ లాంటివి దానివి అన్న విషయం మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఏమైంది? అప్పుడు నేను మీకు బిడ్డలాంటి దాన్ని అన్న విషయం మర్చిపోయారా? అయినా మీలాంటి వాళ్ళకి ఎప్పటికీ బుద్ధి రాదు. మీ డబ్బంతా పోయి ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి తప్పైందని క్షమించమని ఇక్కడికి వచ్చారు. లేదంటే మీరు ఎప్పటికీ తప్పు ఒప్పుకునేవారు కాదు. కాబట్టి ఆ దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు. మీకు ఆ బస్ స్టాండే కరెక్ట్ కాబట్టి వచ్చిన దారిన వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇంటికి ఎందుకు రమ్మన్నాను అంటే, మీరు నన్ను నానమ్మను బస్టాండ్లో అడుక్కు తినాలని వదిలేసి వెళ్ళారు. కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇంట్లో ఉంటున్నామో ఎలా ఉంటున్నామో మీరు చూడాలని రమ్మన్నాను అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారు. చేసేదేమీ లేక మూర్తి, రాగిని, చారులు వెనుతిరిగి వెళ్ళిపోతారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? పల్లవి, శాంతమ్మ వాళ్ళను క్షమించకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టడం కరెక్టేనా?
ఈ కథపై మీ అభిప్రాయాన్ని మీ విలువైన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.